అందరికి నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. ఈరోజు మా తోటలో ఉన్నాము. తోటలో ఒక బోర్ పాయింట్లో వాటర్ లెవెల్ ఎంత ఉంది, అదేవిధంగా మేము వేసినటువంటి బోర్ డెప్త్ ఎంత ఉంది అనేది తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే ఒక 2-3 ఏళ్లుగా ఈ బోర్ పాయింట్ వినియోగంలో లేదు. అందువల్ల వాటర్ నిజంగా ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మనం టెక్నికల్ టీంను పిలిపించినాం. ఇప్పుడు కెమెరా సహాయంతో ఏ విధంగా బోర్ పాయింట్ లోపలికి కెమెరాను డ్రాప్ చేస్తాడు, అదేవిధంగా కంప్యూటర్ ల్యాప్టాప్లో ఏ విధంగా మానిటర్ చేస్తాడు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం రండి. సో ఇప్పుడు మన టెక్నీషియన్ మునప్ ఏం చెప్పినాడంటే, బోరు మనము 600 అడుగుల వరకు వేసినాము డెప్త్. అదేవిధంగా నీళ్లు మనకు 290 అడుగుల్లోనే మనకు నీళ్లు ఉందన్నమాట. కాబట్టి మనం కొత్తగా పైపులు దించుకొని ఈ బోరును వ్యవసాయానికి అనుకూలంగా మనం మార్చుకోవచ్చని ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చినాడు. ఈ చిమ్మ చీకట్లో చేస్తున్నాము, ఎందుకంటే ఈ కెమెరాను మనం ఎప్పుడు బోర్ పాయింట్లో దింపాలన్నా వెలుతురు ఎక్కువగా ఉండకూడదన్నారు. ఈరోజు కొద్దిగా ఎండ ఎక్కువ, వెలుతురు ఎక్కువగా ఉండడం వల్ల సాయంకాలం అయిన తర్వాత ఇప్పుడు మనము బోర్ పాయింట్లో కెమెరాను దించినాము. ఇప్పుడు చూడండి, ఇదే కెమెరా మనము డ్రాప్ చేసినటువంటి కెమెరా, బోర్ పాయింట్లో డ్రాప్ చేసిన కెమెరా ఇదే. ఇక్కడ చూడండి, ఇది వాటర్ ప్రూఫ్, తడిగా ఉంది చూడండి. అంటే మనకు 290 అడుగుల లోతులో మనకు నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా 600 అడుగులు డెప్త్ వరకు ఒకప్పుడు బోరేసినారు. ఈ గత 2-3 ఏళ్లుగా ఇది వినియోగంలో లేదు. కాబట్టి ఇప్పుడు మనం కొత్త పైపులు వేసుకొని వ్యవసాయానికి అనుకూలంగా ఈ బోర్ను మార్చుకోవచ్చని. ఈ విధంగా బోర్ పాయింట్ చెక్ చేసిన వెంటనే మళ్ళీ ఆ బోర్ పాయింట్ మీద ఏ విధంగా రాళ్లతో కప్పినారంటే ఎన్నో ప్రమాదాలు మనం నివారించవచ్చును. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉండేటటువంటి ఏరియాల్లో ఇలాంటి బోర్ పాయింట్లను మూసివేయడం చాలా మంచిది.